ఈ రోజు పూజ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. నైట్ వరకు కూడా జస్ట్ ఫోటో పెట్టి చేసేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికప్పుడు డెకరేషన్ సెట్ అయిపోయింది. అమ్మకు శారీ కట్టడం కూడా చాలా తొందరగా అయిపోయింది. ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కటి టేస్ట్ చూడకుండా చేసినా చాలా బాగా కుదిరాయి. ఇదంతా అమ్మదయ్య అనుకుంటా. మార్నింగ్ 4 o'clock లేచాను. పులిహోర కోసం రైస్ పెట్టేసి గ్రైండర్ లో గారెలు అండ్ బూరెల కోసం పప్పు వేశాను. శారీలో అంత ఫ్రీగా ఉండదు కాబట్టి డ్రెస్ వేసుకుని అన్ని పనులు చేసుకున్నాక అప్పుడు శారీ కట్టుకున్నాను. పొయ్యి మీద రైస్ పెట్టేశాక గుమ్మానికి పసుపు కుంకాలు పెట్టాను. అన్ని ఎలా చేసాను అంటే అస్సలు కష్టం లేకుండా చాలా ఈజీగా అయిపోయాయి. పూజ ఎంత అయిపోయాక ఒక 5 members కి అలాగా తాంబూలం పెట్టుకున్నాను. 8:30కి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది. నార్మల్ డేస్ లో ఎలా ఉన్నా పూజలు అంటే అస్సలు నిద్ర పట్టదు. ఎక్కడ లేని ఓపిక ఎలా వస్తుందో కూడా తెలియదు. నాకు తెలిసే దేవుడు ప్రసాదిస్తాడు అనుకుంటా. కుక్కర్ లో పులిహోర రైస్ అయిపోయాక అదే కుక్కర్ లో బూర్ల కోసం శనగపప్పు ఉడకబెట్టుకున్నాను. ఇంత సింపుల్ గా అయిపోవడానికి రీజన్ కుక్కరే అనుకుంటా. శనగపప్పు అయిపోయాక అదే కుక్కర్ లో తాలింపు శనగల కోసం శనగలు ఉడకబెట్టుకున్నాను. అది అయిపోయాక ఫైనల్ గా పరమాన్నం పెట్టేశాను అదే కుక్కర్ లో. నార్మల్ గారెల కంటే ఇంట్లో పెరుగు వడలు అందరు ఇష్టపడతారు, సో పెరుగు వడలు చేశాను. తర్వాత బూరెలు కూడా చేసేసాను. ఈ మధ్యన ఈ ప్రసాదం వంటలో పర్ఫెక్ట్ అయిపోయాను. ఫైనల్ గా పరమాన్నం కూడా అయిపోయింది. ఇంక నేను శారీ కట్టేసి పూజ చేసుకోవడమే. జస్ట్ శారీ కట్టుకుని అలా వచ్చేసాను, పూజకి లేట్ అయిపోద్దేమో అని. కానీ అమ్మ దయ వల్ల అన్ని ఆన్ టైం అయిపోయాయి. అమ్మని ఇలా అలంకరించుకున్నాను. మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది కామెంట్ చేసేయండి. ఉంటాను, బై బై.